హిందీ ఇన్‌ఫ్లుయెన్సర్. స్టాక్ మార్కెట్‌లో క్వీన్ అని తనని చెప్తూ పర్లేదు మీరు చెప్పకు, నేను చెప్తాను. అదే. అశ్మితా పటేల్. ఆ. చెప్పండి. చెప్తూ ఆల్మోస్ట్ తన కోర్సెస్ ద్వారా ఇన్‌కమ్ 106 క్రోర్స్ దగ్గరగా. సో, తన ఇన్‌కమ్ ఎంత స్టాక్ మార్కెట్ నుంచి అంటే 12 లాక్స్. తను ఏం చెప్తారంటే 7 లాక్స్ మంది కోర్స్ 7,40,000 తన కోర్స్. జాయిన్ అవ్వు. నా దగ్గర డబ్బులు లేవు మేడం. పర్సనల్ లోన్ తీపిస్తాను. ఇంకా లేవు. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అమ్మే. దాంతో ఏం చేస్తది? ఎంత వస్తది నీకు రిటర్న్? దాన్ని పెట్టుకొని నువ్వేం చేస్తావు? ఇక్కడ జాయిన్ అయ్యావంటే మన దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు మొత్తం లైఫ్ని మార్చేస్తారని ఒకరిని పట్టుకొచ్చి ఎలా నీ లైఫ్ మారిందని చెప్తే వాళ్ళు ఇల్లు ఏం కొన్నారు, కార్లు ఏం కొన్నారని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని అప్పులు తీసుకునేలా చేసి ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇది బిగినింగే. ఆ 7,40,000 మనం ఫైనల్ టార్గెట్ అనుకుంటాం, కానీ కాదు, అది జస్ట్ బిగినింగ్. ఆ కోర్సులోకి రప్పించడానికి ఏమేం చేయాలో అన్నీ చేసి ఇంకేమీ లేకపోతున్నా నీ లైఫ్ ఇది కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళదని చెప్పి డిమోటివేట్ చేసి మెంటలీ బాగా ప్రెషర్ చేసి ఫైనలీ వాళ్ళని లోపలికి లాగి ఇక్కడతో వదిలేయాలా? పోనీ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఆ 7,40,000 వదిలేయాలా? లేదు. వాళ్ళతో వాళ్ళ అండర్లో ఉండే డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయించి మినిమం దాంట్లో 10 lakhs ఉండాలి. లేకపోతే